వెల్కమ్ బ్యాక్ టు మెగా 9 టీవీ. తెలంగాణ రాజకీయాలను మరోసారి షేక్ చేశారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తనకు తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు చెప్పుకొచ్చారు కవిత. తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్న కవిత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే నాయకుడని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. కడుపులో విషం పెట్టుకొని బయటకు నవ్వడం తనకు రాదన్న ఆమె కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా అంటూ కామెంట్ చేశారు. తన లేఖను బయటపెట్టిన లీకు వీరుడు ఎవరో తేలాల్సి ఉందని తేల్చి చెప్పారు. కేసీఆర్ నుంచి తనను విడదీసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించిన కవిత అలా చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు. తనతో చర్చలు జరిపిన దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరికి దగ్గరో తనకు బాగా తెలుసన్నారు. తన తండ్రి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు కవిత. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ గారు అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్ గారు. ఒకసారి కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చిట్ చాట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి కూడా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు మరొక వైపు మొన్న చేసిన దాంట్లో తన తండ్రి కేసీఆర్ దేవుడు అని చెప్తూనే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన మాట ఒక వారం రోజుల నుంచి కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దయ్యాలు ఎవరనే విషయంలో కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. ఇక ఈరోజు మాత్రం ఆమె ఖచ్చితంగా తనను రాజకీయంగా ఎదగకుండా చేస్తూ తనను పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగింది. సో దీంట్లో బీజేపీలో విలీనం బీఆర్ఎస్ పార్టీని చేయాలని ఒక ఆలోచన తీసుకొచ్చినప్పుడు తాను వ్యతిరేకించాను కనుక అప్పటి నుంచే తనను అనగదొక్కే కార్యక్రమం జరుగుతుందని కవిత చెప్పడం కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని మరొకసారి ఆమె విలీనం చేసే కుట్రకు నేను అడ్డుకున్నాను, విలీనం చేసే ప్రక్రియను నేను అడ్డుకున్నాను అని చెప్పి ఆమె చెప్పడం కావచ్చు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపులో బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులను బలహీనమైన అభ్యర్థులను పెట్టారు, ప్రచారం చేయడం కావచ్చు. బీజేపీ అభ్యర్థులను గెలిపించారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కవిత చేస్తున్న ఆరోపణలతో నిజమని స్పష్టమవుతుంది. అట్ ద సేమ్ టైం తనను బీఆర్ఎస్ ఎంపీగా కూడా ఓడించారు, తన సొంత మనసులే అని కూడా చెప్పడం సంచలనంగా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నానా దయ్యం ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు 4 రోజుల నుంచి ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను పంపే కుట్ర జరుగుతోంది. తన లేఖను లీక్ చేసిన గ్రీకు వీరులు ఎవరని కూడా అంటూనే అదెవరో మీకు తెలుసు, నన్ను ఆధిపత్యంలో కొనసాగనీయకుండా నన్ను ఆ పార్టీ నుంచి బయటకు పంపించే ప్రక్రియలో భాగంగా చేస్తున్న కుట్ర కావచ్చు. తర్వాత అది చేస్తున్న వారెవరో మీ అందరికీ తెలుసు. నా స్థానంతో పాటు ఆధిపత్య పోరులో నడుస్తున్న వ్యవస్థలో తనను అణిచివేసే కుట్ర జరుగుతుంది. సో ఆ కుట్ర చేస్తున్న వారెవరో కూడా మీకు తెలుసు అంటూ కూడా పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించిన మాట్లాడినట్టు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన క్రమంలో ఎయిర్పోర్ట్లో నాన్న దేవుడు అని చెప్తూనే ఇప్పుడు కూడా చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఈరోజు చిట్చాట్లో కూడా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే, నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, సో నన్ను బయటికి ఎవరు పంపలేరు, నేను కేసీఆర్ కడుపులో పుట్టిన బిడ్డను, ఖచ్చితంగా కేసీఆర్ కంటే మొండిదాన్ని, నేను చాలా తిక్కదాన్ని, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి లొంగను, ఇట్లాంటి ప్రచారం చేస్తున్న క్రమంలో పార్టీ అంతా నాకు బాసటగా నిలవాల్సిన క్రమంలో నా విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను తిట్టిస్తున్నారు. ఇది చేయడం వల్ల ఎవరికి రాజకీయ ప్రయోజనం ఉంటుందో మీకు అందరికీ తెలుసు అంటూనే పరోక్షంగా కేటీఆర్ను టార్గెట్ చేసినట్టయితే స్పష్టమవుతుంది. కేటీఆర్ విషయంలో మొన్న ఏదైతే ఏసీబీ నోటీసులు వచ్చిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆమె విమర్శించారు. కుట్ర చేస్తున్నారు, నోటీసులు ఇచ్చిన అంశంలో ఆమె ఒకవైపు అన్నకు బాసటగా నిలిచినట్టే ట్వీట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మరొకసారి అన్నను టార్గెట్ చేసినట్టే స్పష్టమవుతుంది. సో కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో గ్రామాన నిరసనలు తెలియసే కార్యక్రమం ఎందుకు చేయలేదు, దీంట్లో పార్టీ నడిపించడం తెలీదా మీకు అని చెప్పి కూడా ఆమె విమర్శించడం కావచ్చు. కేవలం ఎక్స్లో పోస్ట్ ట్వీట్ చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య సద్దుమనగదు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన క్రమంలో
మరి దానికి సంబంధించిన నిరసనలు వ్యక్తం చేయాలి. కానీ కేవలం పోస్టులు పెట్టడం ద్వారా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, పార్టీ నడపడం మీకు రావట్లేదు. మీరు ఆ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా సమర్థంగా మీరు ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదని చెప్తున్న క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేసినట్టయితే స్పష్టమవుతుంది. ఈ అంశంలో మరి కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు, యూకేలో పర్యటిస్తున్నారు. యుఎస్ పర్యటన తర్వాత మరి ఆయన వస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అక్కడ తెలుగు వారందరినీ కూడా కలుస్తున్నారు. రజతోత్సవ సభలు యూకేలో నిర్వహిస్తున్న క్రమంలో ఆయన వెళ్ళారు. తర్వాత యుఎస్లో కూడా మరి ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. మొన్న మరి కేటీఆర్ కూడా ఏసీబీ నోటీసులు వచ్చిన క్రమంలో మరి ఆయన కూడా విదేశీ పర్యటనలు ముందుగా షెడ్యూల్ చేసుకున్న తర్వాత హాజరవుతానని చెప్పడం కావచ్చు. మరి కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన క్రమంలో పార్టీలో నాయకులంతా దానిపైన మాట్లాడారు తప్ప నేను మరి ఎదుర్కొంటున్న ఏదైతే ఈ లేఖల విషయం, లీకుల విషయం కావచ్చు, ఈ లీక్ చేసిన విషయంలో మరి ఎవరు కూడా నాకు కనీసం ఆ విషయంపై మాట్లాడకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు ఆమె కొంత మరి ఆశించిన స్థాయిలో పార్టీ నుంచి సరి అయిన రెస్పాన్స్ రాలేదు, నాకు ఎవరు కూడా సంఘీభావం ప్రకటించలేదని చెప్పి కూడా చెప్తున్నట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి కవిత తాను జాగృతితో పాటు మరి తాను కూడా కార్యక్రమాలు చేస్తున్నాను, పార్టీకి సమాంతరంగా కూడా తాను కష్టపడుతున్నాను, అయినప్పటికీ నాకు గుర్తింపు రావట్లేదు, తన గుర్తింపు రాకుండా కూడా తనని అడ్డుకుంటున్నారు, తన ఇంటి మనుషులే అడ్డుకుంటున్నారని మరి ఆమె చెప్పకనే చెప్తున్నట్టు స్పష్టమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక నాన్న కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తూనే మరి కాంగ్రెస్లోకి వెళ్తారన్న క్రమంలో కూడా ఆమె నేను కాంగ్రెస్కి ఎందుకు వెళ్తాను, అది మునిగిపోయే నావా అని చెప్పడం కావచ్చు. ఒకవైపు బీజేపీ విషయంలో కూడా ఆమె క్లారిటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ నాకు నచ్చదని చెప్తూనే అట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో ఆమె ఒక క్లారిటీ ఇస్తున్నారు. మరి ఇప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తను నన్ను ఎవరు బయటకు పంపలేరని చెప్తున్న క్రమంలో ఇటు కేసీఆర్ కానీ అటు కేటీఆర్ కానీ మరి హరీష్ రావు వీళ్ళెవరు కూడా ఆమె ప్రకటన పట్ల ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవైపు తన దగ్గరికి రాయబారులను పంపించిన వ్యక్తులు కూడా ఎవరికి దగ్గరో మీ అందరికీ తెలుసు. నా దగ్గరికి రాయబారం కోసం వచ్చిన వ్యక్తుల్ని రాయబారం కోసం ఎందుకు పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కవిత వెనుక ఉండి ఇదంతా ఎవరన్నా నడిపిస్తున్నారా అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత కీలక నేతలు కూడా కవితను ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కావచ్చు మరి పూర్తి స్థాయిలో ఎదుర్కోవడం కూడా కొన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది కనుక ఆ ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక వివాదం సృష్టించాలనే మరి ఈ కవిత ద్వారా కవితను ముందుంచి కూడా చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే కవిత ఇష్యూ అయితే బీఆర్ఎస్లో కొంత లేఖలు బయటపడిన తర్వాత కొంత ఆ పార్టీకి మరి కొంత నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే మరి ఆమె వద్దకు రాయబారానికి పంపారు. ఆ రాయబారం కూడా సయోధ్య కుదరలేదని తెలుస్తుంది. సంధి విషయంలో ఆమె ఖచ్చితంగా రాజీకి రాలేదని కూడా తెలుస్తుంది. సో మొత్తానికి నేను కేసీఆర్ వెంటే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, నన్ను ఎవరు బయటికి పంపలేరు, నేను కేసీఆర్ కూతుర్ను మొండిదాన్ని, ఖచ్చితంగా నేను కేసీఆర్ కన్నా మొండిదాన్ని అని చెప్పుకోవడమే కాకుండా నాకు చాలా ధైర్యం ఉంది అని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కొంతకాలంగా కూడా మరి వేరే పార్టీ పెడతారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు, ఆమె కొంత బీసీ వాదాన్ని ఎత్తుకోవడం కావచ్చు, అట్ ద సేమ్ టైం జాగృతి విషయంలో కావచ్చు, మరి నిన్ననే ఆమె నివాసంలో మరి సింగరేణి జాగృతికి సంబంధించిన సంస్థను ఒకటి దానికి సంబంధించిన అనుబంధ సంస్థను ఒకటి ఆవిర్భావం చేయడం కావచ్చు, ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కవిత అమెరికా నుంచి రావడంతోనే మరి విమానాశ్రయంలో ఒక బాంబు పేల్చారు. ఆ బాంబు పేల్చిన తర్వాత మరి ఆమె ఒకరోజు మాత్రమే ఆమె రెస్ట్ తీసుకున్నారు. ఈలోపు ఆ రోజు సాయంత్రము మరి దామోదర్ రావు ఎంపీ రాజ్యసభ సభ్యుల్ని కావచ్చు, ఆయనతో పాటు మోహన్ రావు ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె పార్టీ పెడుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఒక రాజీ కుదిర్చే ప్రయత్నాలు అయితే మొదలై అది కేసీఆర్ చేశారా, కేటీఆర్ చేశారా, హరీష్ రావు చేశారా, సో ఆమె పార్టీ పెట్టడం వల్ల మరి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి. సో సొంత ఇంటినే కంట్రోల్ చేసుకొని కేసీఆర్ కన్న కూతుర్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే రేపు పొద్దున పార్టీని ఎలా కంట్రోల్ చేస్తారు, నాయకులకు ఏం సమాధానం చెప్తారు, ఇట్లాంటి ప్రచారాలను కూడా ఈ నేపథ్యంలో పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కవిత లాంటి వ్యక్తి ఇప్పుడు బయటికి వెళ్ళడం కావచ్చు, తర్వాత సరే ఆమె లిక్కర్ కేసులో ఆరోపణలతో జైలుకి వెళ్ళారు, 5.5 నెలలు జైల్లోనే ఉండారు, బెయిల్పై బయటకు వచ్చారు. అప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన సందర్భం చూసుకున్నట్టయితే కొంత మరి
అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు పార్టీలో ఆమె ఒక కీలక నేతగానే మరి గుర్తింపు పొందారు. మొన్నటి వరకు కూడా ఆమె లేఖ బయటకు వచ్చే వరకు కూడా ఆమె ఇలాంటి లేఖలు రాస్తుందని కావచ్చు, తర్వాత మరి ఆమెలో కొంత అసంతృప్తి ఉందనేది మా విషయం ఎవరు కూడా పసిగట్టలేకపోయారు. ఈ అంశంలో తాజాగా వెలువడుతున్న లేఖల కలకాలం కావచ్చు, లీకులు కావచ్చు, తర్వాత మరి ఆమె స్వయంగా చేసిన చిట్ చాట్ ఏదైతే ఉందో ఇక ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మరి కవిత ఖచ్చితంగా మరి ఏదైతే ఆధిపత్య పోరులో ఆమె కూడా కేటీఆర్తో పాటు పోటీ పడుతుంది, హరీష్ రావుతో పోటీ పడుతుంది, సంతోష్ రావుతో సహా పోటీ పడుతుంది. సో ఆ ముగ్గురికి ఉన్న ప్రాతినిధ్యం తనకు దక్కట్లేదు. అట్ ద సేమ్ టైం మరొక సంచలనమైన ఆరోపణ కూడా చేశారు. ఆమె ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఆమెను ఓడించే ప్రయత్నాలు కూడా సొంత వారే చేశారని కూడా చెప్పడం కావచ్చు. సో కవిత ఖచ్చితంగా మరి కుటుంబ సభ్యులైన మరి ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు వీళ్ళపైనే టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఇందులో ముఖ్యంగా మరి కేటీఆర్ను ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము, అంటే దీంట్లో హరీష్ రావు కూడా ట్వీట్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం కాదు, మీరు నిరసన తెలిపే కార్యక్రమాలు చేయాలి. కేసీఆర్ లాంటి నేత మరి కాళేశ్వరం నోటీసులు అందుకున్న తర్వాత మీరెందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు? గ్రామ స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయి నుంచి మనకు కార్యకర్తలు ఉన్నారు, పార్టీ ఉంది, నిరసనలు ఎందుకు చెప్పే కార్యక్రమం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించడం కావచ్చు. మొత్తానికి మొన్న కేసీఆర్ను ఆమె లేఖ ద్వారా సున్నితంగా ప్రశ్నించినప్పటికీ ప్లస్లు మైనస్లు అని చెప్పినప్పటికీ కూడా తాజాగా మరొకసారి కూడా మరి ఆమె ఆ చుట్టూ దయ్యాలు ఉన్నారు అని చెప్తూ కూడా దాంట్లో ఆ చుట్టూ ఉన్న వారిని ప్రశ్నించడం కావచ్చు, పార్టీ నడపడం మీకు సరికాదు, మీరు పార్టీ నడపండి, ముందు నా గురించి సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేయించడం కాదని చెప్తున్నారు. సో దీంట్లో ఆమె మరొకసారి కూడా తాను ఇదేది పూర్తి స్థాయిలో అనాలోచితంగా చేస్తున్న పనులు కావు, ఇదంతా ఒక పక్క ప్రణాళికతోనే ఆమె చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కవిత ఇష్యూ అనేది మరి కేసీఆర్ కోర్టులో ఒక బంతిలాగా కవిత ఇష్యూ తయారైంది. ఇక ఆ బంతిని కేసీఆర్ గోల్ చేస్తారా, పౌల్ చేస్తారా, అంటే ఆమెను పార్టీలో ఉంచుతారా, బయటికి పంపుతారా, ఆమె పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అక్షయ్, మరి కవిత పార్టీలోనే ఉంటారా లేక బయటకు వెళ్ళే ఆలోచన ఉందా? ఖచ్చితంగా తనను పార్టీ నుంచి కనుక బహిష్కరిస్తే తప్ప ఆమె బయటకు వెళ్ళనని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను పార్టీలోనే ఉంటానని కూడా మరి కరాఖండిగా చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్తున్నారు. కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఇలా ఆమె ఇన్నాళ్ళు మరి ఆమె అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉందనుకున్నాం, ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీలో ఉందనుకున్నాం. మొన్న ఆమె మేడారం జాతరకు వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు కూడా చిలక జోస్యం ఒకటి చెప్పించుకున్నారు. కవిత కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ఆ చిలక జోస్యం చెప్పిన ఏదైతే ఉందో ఆ మాటలను కూడా ఆమె ఆ వీడియోని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కూడా ఆ వీడియో క్లిప్పింగ్ను కూడా ఆమె స్వయంగా పంపించారు. సో ఆ వీడియో క్లిప్పింగ్ తర్వాత కొంత మరి కేసీఆర్ తర్వాత స్థానం ఆమె కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో కేసీఆర్ తర్వాత స్థానం ఆయన కుమారుడు కేటీఆర్ కూడా ఉన్న నేపథ్యంలో మరి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటే మరి కేటీ రామారావు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి తర్వాత స్థానం మరి అన్న కేటీఆర్కి వస్తుంది కనుక ఆమె కూడా నేను చాలా కష్టపడుతున్నాను, జాగృతితో కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్తున్నాను, నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, నాకు సరి అయిన సముచిత స్థానం లభించట్లేదని చెప్పి కూడా ఆమె భావిస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్న సంచలనమైన కామెంట్లను చూస్తున్నట్టే ఆమె అధ్యక్ష పోరులో ఉందని స్పష్టమవుతుంది. అదే క్రమంలో మరి ఆమె పార్టీలో ఉంటుందా, లేకుంటే ఆమెను బయటకు పంపుతారా, లేకుంటే ఆమె పార్టీని వీడుతుందా, కేసీఆర్ ఈ విషయం ఆ కవిత విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుండా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. సో దీనిపైన ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పటికే ఫామ్ హౌస్కు కేటీఆర్తో పిలిపించుకొని ఫామ్ హౌస్లో కేసీఆర్ మరి సమావేశమయ్యారు. హరీష్ రావు కూడా మరి 4-5 రోజుల్లో 2 సార్లు కూడా సమావేశమయ్యారు. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసుల విచారణకు హాజరయ్యే క్రమంలో కేసీఆర్ మరి ఈ విచారణ విషయంలో ఇప్పటికే న్యాయానికి న్యాయవాదులతో జరుగుతున్నారు. సో ఎట్ ద సేమ్ టైం 5వ తేదీన ఆయన జూన్ 5వ తేదీన విచారణకు హాజరవుతానని కూడా మరి ప్రకటించారు. సో మొత్తానికి 5వ తేదీన ఆయన హాజరు కానున్నారు, 6వ తేదీన మరి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. తర్వాత 9వ తేదీన మరి మాజీ ఆర్థిక మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ కూడా హాజరవుతారు. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వాళ్ళంతా సిద్ధమవుతున్న తరుణంలో కవిత ఇప్పుడైతే చేస్తున్న కామెంట్లు అయితే ఆ పార్టీలో కొంత కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ నాయకుల్లో కూడా ఒక
అయోమయం ఆందోళన అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంలో ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మరి అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు. ఆ గులాబీ పార్టీకి సంబంధించిన ఒక్క కార్యకర్త కూడా కనిపించలేదు. కేవలం బీసీ నాయకులు కావచ్చు, తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కనిపించారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా మరి అక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఆమె ఇంటికి కూడా ఎవరు కూడా వెళ్ళట్లేదని తెలుస్తుంది. కేవలం ఆమె బీసీ వాదంతో బీసీ నినాదంతో ముందుకెళ్లాలని, అట్ ద సేమ్ టైం ఆమె మహిళా నాయకులు కనుక మహిళలను కూడా మరి మహిళలను కూడా సమీకరించి మరి తాను కొత్తగా మరి ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నట్టే స్పష్టమవుతుంది. అయితే కేసీఆర్ నుంచి ఏదైనా ఖచ్చితంగా ఒక ప్రకటన వెలువడితే తప్ప కవిత భవితవ్యం ఏంటిది అనేది మాత్రం మనం ఇప్పుడే ఊహించలేము. అక్షయ్, ఓకే, మరి పార్టీ నేతలు అక్కడ దరదాపు కూడా వెళ్ళట్లేదు కదా ఎవరు, మరి దీని సంకేతాలు ఏంటి? ఇప్పటి వరకు ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భం కావచ్చు, తర్వాత లీక్ అయిన తర్వాత ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. సో దీంట్లో ఆమెను ఒక రకంగా పూర్తి స్థాయిలో ఒక నియంత్రణ అయితే కొనసాగుతున్నట్టు స్పష్టమవుతుంది. వాస్తవానికి ఆమె మరి 2008లో బీఆర్ఎస్ పార్టీలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీగా అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఆమె కూడా తెలంగాణ జాగృతి అని చెప్పి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కూడా జాగృతికి సంబంధించిన మరి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను కూడా ఎక్కడికెక్కడ నియమించారు. టీఆర్ఎస్తో పాటే మరి ఆమె క్రియాశీలకంగా కూడా గత 17 సంవత్సరాలుగా కూడా ఆమె పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె ఎంపీగా గెలిచారు. తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి ఆమె తాను 17 సంవత్సరాలుగా కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాను, సో దీంట్లో నన్ను సరిగా గుర్తించట్లేదు, నాకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఆమె తండ్రికి రాసిన లేఖ ఎవరో ఒకరు విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. ఆ లేఖ విడుదల చేసిన వాళ్ళు కూడా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఒకవైపు కవితనే లేఖ బయటికి విడుదల చేసింది. సో దాంట్లో అసలు లేఖ కేసీఆర్ దగ్గర అలాగే పదిలంగా ఉంది. సో ఈ లేఖ ఆమె కావాలని విడుదల చేశారు. ఒక బీఆర్ఎస్లో పార్టీలో తాను ఆధిపత్యంలో ఉన్నానని చెప్పుకునే కార్యక్రమంలో మరి ఆమె కొంత సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సో ఇదంతా మిస్ఫైర్ అయిపోయింది. కవిత పార్టీకి కొంత చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ పార్టీలో గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడు కవిత పార్టీలో ఉంటుందా లేకుంటే దీంట్లో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటాడని చెప్పి కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కవిత విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అట్ ద సేమ్ టైం మరి సంధి కోసం కొంతమందిని పంపించారు. సో ఆ సంధి సయోధ్య కుదరలేదు. సో రాజుకి కవిత రాలేదని తెలుస్తుంది. మరి కన్న కూతురుగా తనను పిలిచి తండ్రి మాట్లాడాల్సి ఉంటుందని కూడా ఆమె ఆశిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో అలాంటి కార్యక్రమం జరగకుండా రాయబారులను పంపించారు. సో ఆ రాయబారులను కూడా మరి పంపిన వారెవరో మీకు తెలుసు అంటూ కూడా పరోక్షంగా మరొకసారి కూడా ఆమె ఎవరైతే చెప్తున్నారో కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలని చెప్తున్న కార్యక్రమంలో మరి వారి పేరు కూడా నర్మగర్భంగానే చెప్పడం కావచ్చు. మరొక వైపు కూడా మరి ఎక్స్లో ట్వీట్ చేస్తూ మెసేజ్లు పెడితే సరిపోదు, పార్టీకి సంబంధించిన అంశంలో కేసీఆర్కి పెరుగుతున్న ఆదరణ కావచ్చు, మరి కాళేశ్వరం కమిషన్ లాంటి విచారణ నోటీసులు విచారణ కోసం రావాలంటూ పంపిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, అవి చేపట్టకుండా మరి నాపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి లీక్ వీరులంతా గ్రీకు వీరులాగా రెచ్చిపోయి నన్ను సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని చెప్పి కూడా చేస్తున్న ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ కుటుంబంలో ఇవి జరుగుతున్న పరిణామాలకు పూర్తి స్థాయిలో ఆమె ఒక పక్కాగా బయటికి చెప్పినట్టు స్పష్టమవుతోంది. ఈ అంశంలో కేటీఆర్ కూడా మరి ఆ మర్నాడే ఎప్పుడైతే ఆమె అమెరికా నుంచి వచ్చిందో మర్నాడే తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కూడా మరి మీడియా ప్రతినిధుల అడిగిన సమాధానాలకి ఇది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయం, దీన్ని ఇది బయటికి రావడం కరెక్ట్ కాదు, పార్టీలో ఒక ప్రజాస్వామ్యమైన వ్యవస్థ ఉంది, కార్యకర్త దగ్గర నుంచి నాయకులు ఎవరైనా కూడా ఆయనకు లేఖలు ఇవ్వచ్చు, దాని ద్వారా ఆయన ప్రతి అంశాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తారు, నాతో పాటు ఎవరైనా అందరూ కూడా మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంది కనుక వారికి సంబంధించిన అంశంలో వారు అధ్యక్షునితో చెప్పుకోవచ్చు, కానీ ఇది బయటికి రాకుండా చేసుకోవాల్సిన అంతర్గత వ్యవహారం, దీన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. సో దాంట్లో మరి కవిత ఇష్యూలో కూడా ఆయన సున్నితంగా మందలించారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ను ఉద్దేశించి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు
పరోక్షంగా చెప్పినప్పటికీ కూడా మరి ప్రత్యక్షంగా కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగా కూడా స్పష్టమవుతోంది. అయితే కేసీఆర్ ఇప్పుడు కూతురును సమర్థిస్తారా, అలాగే కొడుకును సమర్థిస్తారా, పార్టీ విషయంలో మరి అందరితో చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అక్షయ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.